ఆనంద్, మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. అవును, పుట్టింది ఓల్డ్ సిటీలో. అవును. నేను అందుకే అంటుంటాను, నేను ఎవరైనా హైదరాబాద్ అంటే 150% హైదరాబాద్ 150% అని అంటాను. 100 కాదు, 150. అయితే మీకు ఆ హైదరాబాదీ లింగో, ఆ భాష, ఓల్డ్ సిటీ లాంగ్వేజ్, ఆ ఉర్దూ, మిక్స్డ్ హిందీ ఉర్దూ మిక్స్ తెలుగు మధ్యలో కొన్ని పదాలు తెలుగు రావటం, ఇవన్నీ మీకు బాగా వంట పట్టాయి. అదే వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ తెలుగు ఇదంతా మాకు రాదు, మాకు హైదరాబాదీ వస్తుంది. ఇంట్లో అన్నదమ్ములో మేమంతా హైదరాబాదీ, పిల్లలతో హైదరాబాదీ, వైఫ్తో హైదరాబాదీ, టోటల్ అదే. ఓన్లీ అమ్మతో తెలంగాణ, తెలుగు. సో ఆ విధంగా ఉంటుంది. అంతే అంతే. అంటే ఎట్లా హైదరాబాద్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమన్నా కావాలనుకోండి ఇంట్లో, అరే దేరే అంటాం. అంతేనా? ఎవరితో అయినా మిలియన్ లేకే అట్లా అంతే. ఆప్ లేకే అయ్యే ఇదంతా ఏముండదు, హైదరాబాదీ కదా, షార్ట్ కట్. అరే తురే, నాకు ఇక్కడ ఈ బూతులు అంటారు కదా, హైదరాబాదీ బూతులు నేను డిక్షనరీ రాయగలను, అన్నీ తెలుసు నాకు. అన్నీ తెలుసా? నేను అన్ని గల్లీలు తిరిగి చెడ్డీల్లో సైకిల్ పైన అంతా ఓల్డ్ సిటీ అంతా ఫ్రెండ్స్. క్రికెట్లో ఆడిన వాళ్ళకి తెలియకపోతే ఇరానీ చాయ్లు అయితే ఒక ఇక లీటర్లు ఉండొచ్చు బాడీలో. ఓకే. సో ఐఎమ్ 100 అబ్సల్యూట్ హైదరాబాద్, అబ్సల్యూట్. అంటే మరి మీరు ఆఫీస్కి వెళ్ళాక మాత్రం ఆ డీసెన్సీ, ఆ డెకోరం అవన్నీ మెయింటైన్ చేయాలి. జనాలందరితో, అక్కడికి వచ్చిన మీ కలీగ్స్తో కానీ లేకపోతే మీ సబార్డినేట్స్తో కానీ కొంచెం మీరు భాషని కాస్త పాలిష్ చేసుకోవాలి. అది కష్టం కదా. నాకు 8th క్లాస్లో 6th క్లాస్లో డిసైడ్ చేయమన్నారు, హయ్యర్ తెలుగు తీసుకుంటారా లేకపోతే హయ్యర్ హిందీ తీసుకుంటారా, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని. అంటే ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటి సెకండ్ లాంగ్వేజ్. నేను హిందీ తీసుకున్నాను భయపడి. నాకు అంటే మాకు ఇక్కడ అంతా ఉర్దూ కదా, మా ఫాదర్ ఉర్దూ పేపర్ చదివేది ఇంట్లో. ఇక్కడ నిజాం, ఇట్స్ స్టేట్ ఆఫ్ ద నిజాం, అండ్ ఇక్కడ ఉర్దూ మీడియంలో చదివించేవాళ్ళు స్కూల్స్లో. తెలుగు అనేది అట్ సైడ్ మెడ్రాస్ స్టేట్. సో ఇక్కడ తెలుగుకి ఎక్స్పోజర్ అంత లేదు. సో ఇంట్లో దట్స్ వై యూ సీ ద తెలంగాణ డైలెక్ట్ అండ్ ఆల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాట్ ఆఫ్ ఉర్దూ వర్డ్స్ ఉంటాయి దాంట్లో. ఫర్ ఇన్స్టెన్స్ తలుపు మూసేయండి అంటారు, తెలంగాణలో ఏమంటారు, దర్వాజా బంద్ చేయి అంటారు. రెండు కలుపుతారు. దర్వాజా ఇస్ ఉర్దూ, బంద్ అంటే ఇస్ ఉర్దూ, బస్ జై అని తెలుగు. అసలు ఈ విధంగా ఉంటుంది. అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేయరు తెలంగాణ భాషలో, కొద్దిగా షార్ట్ కట్గా ఉంటుంది అది. హైదరాబాదీ కూడా అంతే. నేను హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకోవడంతో నాకు ప్యూర్ హిందీ కూడా వస్తుంది. ఓకే. ఆప్ క్యా చాతే హే ఆ విధంగా కూడా నేను మాట్లాడగలను. నార్త్ ఇండియన్ ఆఫీసర్స్తో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మినిస్ట్రీస్లో హిందీ మాట్లాడతారు. నా ఎవరు కూడా చెప్పలేరు అంటే ఇతనికి హిందీ రాదని, అంటే ఇతను హైదరాబాద్ నుండి ఎవరు గెస్ట్ చేయలేరు. ఆ విధంగా మాట్లాడగలను. కానీ హైదరాబాదీ రూమ్లోకి వస్తే ఇది వచ్చేస్తుంది మళ్ళీ, అరే క్యా రే తు, క్యా కిచ్చే దిన్కే వదారా, కైసా హై తు, ఈ భాష వచ్చేస్తుంది. వాడితో अरे आप इतने दिन के बाद आए हैं, बैठिए चाय पिए, పీ లీజియే ఇదేదంటే వాడు షాక్ అయిపోయి చచ్చిపోతాడు. హైదరాబాద్ అయితే మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్ అంతా అలా ఫక్త్ హైదరాబాదీస్ అన్నమాట. అంతే. సో ఆ విధంగా ఉంటుంది. ఐ హావ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్. అంటే ఇది లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్, తెలంగాణ తెలుగు, ఆంధ్ర నార్మల్ తెలుగు, దెన్ నార్మల్ హిందీ, ప్యూర్ హిందీ అండ్ హైదరాబాదీ హిందీ. ఈ 4 లాంగ్వేజెస్ టోటలీ డిఫరెంట్. ఆఫీస్లో ఎలా మాడుతుంటారు, ఏ భాషలో మాడుతారు? అంటే మీ సబార్డినేట్స్తో, మీ ఇప్పుడు నేను అక్కడ కూడా నా 3-4 పోస్టింగ్స్ చేశాను. సిపి విజయవాడగా చేశాను, ఎస్పీ కృష్ణగా చేశాను, డిఐజీ ఏలూరుగా చేశాను. అక్కడ ఆ భాష, అక్కడ ఆంధ్ర మాడుతారు. ఆంధ్ర అంటే అక్కడ డైలెక్ట్, ఆ డైలెక్ట్. ఓకే. యూ హ్యావ్ టు బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా. సో అక్కడ ఆ భాష. మళ్ళీ హైదరాబాద్లో క్లయింట్ బట్టి, కంప్లైంట్ బట్టి అతను ఒక ఫస్ట్ వర్డ్తో తెలిసిపోతుంది వాట్ ఈస్ ఈ స్పీకింగ్. ఓకే. మళ్ళీ అదే భాషలో మనం మాట్లాడడం. అతనితో బేసికల్లీ ఎవరు మీతో ఎట్లా మాడితే వాళ్ళతో మీరు అలా సమాధానం చెప్తే, ఎవరైనా ఓల్డ్ సిటీ నుంచి వచ్చి హైదరాబాద్లో మాట్లాడడం, ఇమ్మీడియట్గా హైదరాబాద్ స్విచ్ ఓవర్ అయిపోవడం. ఎవరైనా నార్త్ ఇండియన్ కంప్లైంట్ మార్వాడి వచ్చాడు అనుకోండి, హీఈస్ టాకింగ్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజ్, సో ఐ విల్ టాక్ టు హిమ్ ఇన్ గుడ్ ప్యూర్ హిందీ. ఓకే. నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఉన్నారు,
వారితో నేను మంచి హిందీ మాట్లాడతాను, హైదరాబాదీ మాట్లాడను. సో ఇది ఈ ఫ్లెక్సిబిలిటీ ఎబిలిటీ నాకు ఉంది. ఐఎమ్ ఏబుల్ టు, అందుకే మేబీ పెటిషనర్స్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, వచ్చి నా దగ్గర వెళ్ళిన తర్వాత బయట వెళ్ళి మంచి విషయాలు చెప్తుంటారు దీని గురించి ఏమో, అంటే దే ఫీల్ కంఫర్టబుల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch